విశ్వజన పూజిత సుప్రభాతం. శంకరుల యొక్క జీవితంలో ఉన్నటువంటి విశేషాలను శంకర విజయం అనేటటువంటి పేరుతో మనందరం కూడా ముచ్చటించుకుంటున్నాం. మరిన్ని విషయాలు నేడు తెలుసుకుందాం. ఆ కాలడి నగరంలో ఉన్నటువంటి పిల్లవాడు తన రాజ్యంలో ఉన్నటువంటి ఒక ఒటువు మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకొని కనకధారని అంటే బంగారపు ఉసిరిపళ్ళ వర్షాన్ని కురిపించాడని తెలుసుకొని రాజు ఆ పిల్లవాడిని పిలిపించాలని ప్రయత్నం చేశాడు. ఆ పిల్లవాడు వెళ్ళకపోవడంతో ఆ మహారాజే ఆ పండితుడి దర్శనానికి వచ్చాడట. వస్తూ వస్తూ 10,000 బంగారు నాణ్యాలు తీసుకొని ఆ పిల్లవాడి దగ్గరకు వచ్చాట. వచ్చి ఆ పిల్లవాడితో మాట్లాడుతూ ఉంటే రాజు పరవశించిపోయాట. ఎంత అమోఘమైనటువంటి పాండిత్యం! ఆ మాట ప్రతి మాటలో కూడా అనేకమైనటువంటి వేదంలో ఉన్న విషయాలు, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి విషయాలు, పురాణ వాంగ్మయంలో ఉన్నటువంటి విషయాలు అనర్గళంగా చక్కగా సంస్కృత భాషను చూసి ఆ రాజు చాలా ఆనందపడ్డాట. ఆనందపడి సంస్కృతంలో ఎంతో పాండిత్యం కలిగినటువంటి ఆ రాజు కూడా తను రాసినటువంటి 3 సంస్కృత నాటకాలని ఆ శంకరుణ్ణి పరిశీలించమని బాలశంకరుడికి అందజేశాట. ఆ గ్రంథాలను ఆయన చక్కగా చూసి ఒక్కొక్క నాటకాన్ని చదవాలంటే కనీసం ఒక 6 మాసాలు పడుతుందిట. అంత పెద్ద పెద్ద ఉద్గ్రంథాలవి. కానీ ఆ 3 గ్రంథాలని కూడా 3 నిమిషాలలో అవలోకించి మళ్ళీ ఆ గ్రంథాలను అందజేసేట. అందజేసిన తర్వాత రాజు అనుకున్నట్టే ఏమిటి ఇంత ఉద్గ్రంథాలని కనీసం తెరచి చూడకుండా ఏమేమి ఉన్నాయో కనీసం 4-5 పుటలైనా సరే చదవకుండా నాకు ఈ గ్రంథాలను ఇచ్చేశారేమిటి అని భావిస్తుంటే వెంటనే బాలశంకరుడు అన్నట్ట, మహారాజా చాలా చక్కగా రాశారు. 56వ పేజీలో 34వ పుటలో మీరు ఇలా రాశారు. ఇలా రాయకుండా ఇంకోలాగా రాసుంటే బాగుండేది. 82వ పేజీలో 7వ పుటలో ఈ విధంగా రాశారు. ఇలా కాకుండా ఇంకా అందంగా ఇదిగో ఇలా రాయొచ్చు. మొదటి నాటకంలో అలా ఉంటే ఇదిగో 2వ నాటకంలో ఫలానా చోట ఇలా ఉంది, 3వ నాటకంలో ఫలానా చోట ఇలా ఉంది అన్నటువంటి విషయాన్ని ఆ బాలశంకరుడు చెప్తుంటే రాజు ఆశ్చర్యపోయాట. ఏమిటి ఈ స్థితి? 3 నాటకాలని 6 మాసాల చొప్పున చదివినా సంవత్సరంన్నర పడుతుంది ఈ 3 గ్రంథాలు చదవాలంటే. అటువంటి వాటిని 3 నిమిషాల్లో ఎలా చదివాడు? ఇంత మహామేధస్సు కలిగినటువంటి పిల్లవాడని భావన చేసి ఆయనకు నమస్కారం చేసి తను తీసుకొచ్చినటువంటి 10,000 బంగారు నాణ్యాలని ఆ పిల్లవాడికి అందజేశాట. ఆయన అన్నట్ట, నాకు ఈ సంపద అంతా అక్కర్లేదు. ఈ కాలడి అగ్రహారంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు చాలామంది బీదవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఈ 10,000 నాణ్యాలని పంచిపెట్టమని చెప్పాంట. రాజశేఖరుడు వెళ్ళాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకనాడు గురుకులం నుండి తల్లిని మధ్యలో చూడటం కోసం ఇంటికి వచ్చాట ఆ పిల్లవాడు. వచ్చేటప్పటికి ఇంటి తలుపు వేసున్నది. అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని చూశాడు. నడి ఎండాకాలం మండుటెండ. ఆ వేసవిలో ఎక్కడికి వెళ్ళిందంటే ఇంటి ప్రక్క వాళ్ళు చెప్పారు, మీ అమ్మ నది దగ్గరికి వెళ్ళింది పూర్ణానది దగ్గరికి అని చెప్పారు. చెప్పేటప్పటికి ఆ పిల్లవాడు పరుగున తల్లి దగ్గరికి వెళ్ళాడు, నది దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి చూసేటప్పటికి ఆ వయోభారంతో ఇసుకలో నడవలేక ఆ ఎండకి అలసిపోయి వాడినటువంటి ఆకులాగా, చెట్టు ఆకులాగా రాలిపోయి పడిపోయి ఉన్నదట ఆ నదీ తీరంలో హరియాంబ. పిల్లవాడు చెలించాడు. వెంటనే కాసిన్ని దోశలతో నీళ్లు తీసుకొచ్చి ఆవిడ ముఖాన్ని చల్లి పక్కన ఉన్నటువంటి తామరాకుతో విసిరాడు. కొద్దిసేపు తేరుకున్న తర్వాత తల్లిని చక్కగా ఇంటికి చేర్చాడు. తర్వాత రోజు ఉదయాన్నే వెళ్ళి పూర్ణానది దగ్గరికి వెళ్ళి గంగాస్తవాన్ని చెప్పి ధ్యానించాట, ప్రార్థించాట. అమ్మా పూర్ణ, దయాపూర్ణ, పెద్దదైనటువంటి తల్లి ప్రతినిత్యం స్నానానికి నీ దగ్గరికి రాలేకపోతుంది కాబట్టి నా యందు దయతో నేను పిలుస్తున్నాను కాబట్టి నీవే మా ఇంటి సమీపానికి, మా ఇంటి వెనక వైపు పెరట్లోకి రావాలి అని పూర్ణానదిని ప్రార్థన చేశాట ఈ బాలశంకరుడు. ఎవరైనా సాక్షాత్తు గంగని ధరించినటువంటి గంగాధరుడు కాబట్టి ఆయన మాటను ఆవిడేమన్నా కాదంటుందా? అనలేదు కదా. ఎందుకంటే మొత్తం వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా అధీనంలో ఉంచుకున్నటువంటి వాడు ఆయన కాబట్టి భగీరథుణ్ణి అనుసరించి ఏ విధంగా అయితే గంగ వచ్చిందో బాలశంకరుణ్ణి అనుసరించి కూడా దయాపూర్ణ అయినటువంటి పూర్ణ అలా నది వచ్చేసిందిట. అనేక ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తూ వారి యొక్క గృహ వెనక భాగంలోకి, పెరటి భాగంలోకి పూర్ణానది వచ్చింది. తల్లి చూసి
చాలా సంతోషించింది. అయితే ఇక్కడ మనందరం ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. కేవలం తల్లి కోసం నదిని తీసుకురావటం కాదు, పూర్ణా నది తన దిశని మార్చుకొని వీళ్ళ ఇంటి వెనక నుండి ప్రవహించడం వల్ల అనేక వేల ఎకరాల బీడు భూములన్నీ కూడా సస్యశ్యామలంగా మారిపోయినాయట. అది గొప్ప విషయం. ఇటువంటి అవతార పురుషులు శంకర భగవత్పాదుల వారి వంటి వారు, శంకరుల వంటి వారు చేసేటటువంటి ప్రతి పని వెనక ఒక ప్రయోజనం అనేది ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం చక్కగా గమనించాలి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు ఈ పిల్లవాడి యొక్క శక్తి సామర్థ్యాలను చూసి. తల్లి చాలా సంతోషించింది. ప్రతిరోజు చక్కగా పూర్ణానదిలో తల్లి కొడుకు ఇద్దరు వెళ్ళి స్నానం చేస్తున్నారు. ఇక గురుకులంలో నీకు చెప్పవలసినటువంటి విద్యలన్నీ పూర్తయినాయినా, నీవు వెళ్ళి వాటిని అన్నిటి కూడా వల్లిస్తూ ఉండు, చక్కగా ఆమ్నాయంలో ఉంచుకో. గురుకులంలో నీకు చెప్పవలసినటువంటి విద్యలన్నీ కూడా పూర్తయ్యాయి. 4 వేదాలు చెప్పుకున్నావు, షడంగ సహితంగా కావ్యాలు చెప్పుకున్నావు, చక్కగా భాష మీద కూడా సాహిత్యం మీద కూడా మంచి పట్టు సంపాదించావని గురుకులంలో చెబితే చక్కగా ఇంట్లో ఉంటూ ఆ ఇంటి ప్రక్కన ఉన్నటువంటి ఒక వేణుగోపాలస్వామి దేవస్థానంలో నిత్యం వేదపారాయణ చేస్తూ ఉండేవాట మన బాలశంకరుడు. ఒకనాడు వేదపారాయణ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒక అశరీరవాణి వినిపించిందిట శంకరుడికి. ఎవరిది ఈ వాణి అని గమనిస్తే ఆ వేణుగోపాలస్వామి దేవాలయంలో ఉన్నటువంటి ఆ వేణుగోపాలునిట. ఏమిటంటే, నాయన నీ తల్లి కష్టపడకూడదని చెప్పి పూర్ణానదిని ప్రార్థన చేసి చక్కగా మీ ఇంటి వెనకకు తీసుకొచ్చావు, కానీ ఆ నదీ వేగం వల్ల, ఆ నది యొక్క ప్రవాహం వల్ల నా దేవాలయం గోడలన్నీ కదిలిపోతున్నాయి, ఏం చేయాలనుకున్నావు నన్ను అని వేణుగోపాలస్వామి అడిగాట. ఎందుకంటే పిల్లవాడు సామాన్యుడు కాదన్నటువంటి విషయం కేశవుడికి కూడా తెలుసు కదా. వెంటనే ఆ పిల్లవాడు ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి అగ్రహారికులందరితో చెప్పి వేణుగోపాలస్వామిని ఇంకొక సురక్షితమైనటువంటి ప్రదేశానికి చక్కగా తీసుకెళ్ళి సశాస్త్రీయంగా వైభవోపేతంగా నదీ తాకిడి, నదీ ప్రవాహం యొక్క ప్రమాదం లేనటువంటి ప్రదేశానికి తీసుకువెళ్ళి ఆ కాలడి అగ్రహారంలో వేణుగోపాలస్వామి ప్రతిష్ఠ చేశాడట బాలశంకరుడు. ఆ అగ్రహారంలో ఉన్నటువంటి ప్రజలందరూ అనుకుంటున్నారు, ఇంత చిన్నపిల్లవాడు ఇంత వైభవోపేతమైనటువంటి కార్యక్రమాలు, ఇంత ప్రభావవంతమైనటువంటి కార్యక్రమాలు ఎలా చేయగలుగుతున్నారు? ఇతను సామాన్యుడు కాదు, సాక్షాత్తు అవతార పురుషుడే అని అగ్రహారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముచ్చటించుకుంటూ ఉంటే తల్లికి చాలా ఆనందం కలిగి సంతోషిస్తూ ఆ పిల్లవాడికి వివాహం కూడా చేయాలి అని సంకల్పం చేసిందిట. తల్లిదండ్రులు అదే ఆశిస్తూ ఉంటారు కాబట్టి ఆవిడ వివాహం చేయగలిగిందా? ఆ విషయాన్ని శంకరుల వారు అంగీకరించారా? శంకరుల వారి జీవితంలో ఎటువంటి మార్పు సంతరించుకుంది? తల్లి యొక్క సంకల్పం ఎంతవరకు నెరవేరింది అనేటటువంటి విషయాన్ని రాబోయేటటువంటి భాగాలలో మనం చక్కగా తెలుసుకుందాం. అప్పటి వరకు శంకరుణ్ణి మనస్సులో ధ్యానిస్తూ ఉందాం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ లలితా సహస్రరహస్యాలు అనే కార్యక్రమానికి స్వాగతం. లలితా సహస్రనామాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క నామంలో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు అమ్మవారి యొక్క నామం భక్త ప్రియాయై నమః. అమ్మ భక్త ప్రియురాలన్నమాట. అంటే అర్థం ఏంటి? భక్తులు అంటే చాలా ఇష్టం అమ్మకు. భక్తులు అంటే ఎవరు అంటే భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళు అని అర్థం అనమాట. ఎవరైతే భగవంతుణ్ణి ఆశ్రయిస్తారో వాళ్ళ పట్ల అమ్మకు చాలా ప్రీతి, చాలా ప్రేమ ఉంటుందట. అటువంటి తల్లి నీకు నమస్కారము అని అర్థం. మరి మనందరం భగవంతుని ఆశ్రయించున్నామా? మరి మన మనస్సులో ఎవరికి స్థానం ఉంది అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రున్కరణే అని మనకు ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు. నహి నహి రక్షతి డుక్రున్కరణే. అయా, నువ్వు ఇతర లౌకిక విద్యలు ఎన్ని నేర్చుకున్నా నీకు మృత్యువు సమీపించినప్పుడు ఆ మృత్యు కాలంలో ఇవేవి కాపాడవయ్యా. నీకు మృత్యు సమయంలో నిన్ను రక్షించి మోక్షాన్ని ప్రసాదించేది కేవలం భగవంతుని యొక్క నామం మాత్రమే. కాబట్టి భగవంతుని భజించు, భగవంతుని భజించు. ఆ మృత్యు సమయం దాపురించిందనుకోండి, మృత్యు సమయం దాపురించినప్పుడు అప్పుడు మనం ఆ యమధర్మరాజుని, అయ్యో నేను నా జీవితం అంతా కూడా 50 ఏళ్ళు 60 ఏళ్ళు వృధా పరిచేశాను, నాకు ఒక 10 నిమిషాలు అవకాశం ఇవ్వండి, నేను మంచి పని చేసి మరలా నేను మీతో వచ్చేస్తాను అని చెప్తే యమధర్మరాజు గారు ఒక క్షణం కూడా అవకాశం ఇవ్వరట. అయ్యా, నీకు ఇంతకాలం ఇచ్చాం, ఎప్పటికే నువ్వు చాలా వృధా పరిచేసావు, మరి నీకు అవకాశం లేదు అంటారట ఆయన. అందుకే యమస్య కరుణానాస్తి ధర్మస్య త్వరితాగతి.
అందుకే మనకున్నటువంటి ప్రతి నిమిషాన్ని మనం చాలా సద్వినియోగపరచుకోవాలి. ఎందుకంటే భగవంతుడు మనకు 4 నోటీసులు పంపిస్తాడట. ఈ దేహం భగవంతుడు మనకు ఎందుకు ఇచ్చాడంటే, ఈ దేహంతో మన సత్కర్మలు ఆచరించి మరలా మన భగవత్ సాయుధ్యాన్ని పొందే నిమిత్తం. ఎందుకంటే కేవలం మానవ దేహానికి మాత్రమే ధర్మాచరణ చేసుకునే అవకాశం ఉందండి. ఇటువైపు పశుత్వ అంటే ఇతర జీవరాశులకి లేదు, అలాగే దేవతలకు కూడా లేదట. దేవతలు కూడా కేవలం పుణ్యాచరణ చేసుకునే అవకాశం లేదట. కేవలం వాళ్ళు గతంలో చేసుకున్న పుణ్యం వాళ్ళు అనుభవించడానికే వాళ్ళకు ఉంటుంది. అలాగే ఈ మానవ జన్మ, ఇతర జన్మలు, క్రిమికీటకాదులు కానీ, పశువులు కానీ, ఇతర జంతుజాలం అంతా కూడా వాళ్ళు చేసుకున్న పాపకర్మలు ఏవైతున్నాయో అవి అనుభవించడానికే ఉంటుంది. కాబట్టి ఇతర జన్మలన్నీ కూడా అనుభవానికి మాత్రమే, కొత్తగా సంపాదించుకునేది ఏమి ఉండదు. కానీ మానవ జన్మ మాత్రం పుణ్య సముపార్జన చేసుకొని జ్ఞాన సముపార్జన చేసి మోక్షాన్ని పొందే అర్హత మాత్రం మనిషికి మాత్రమే ఇవ్వబడింది. అంచేత భగవంతుడు ఈ దేహాన్ని మనకిచ్చాడు. ఈ దేహాన్ని మనం సద్వినియోగపరచాలి. అలా సద్వినియోగపరచమని భగవంతుడు మనకిచ్చాడు. ఈ దేహం మనది కాదు. ఈ దేహంపై మనకు కంట్రోల్ లేదు. ఉందా? నిజంగా దేహంపై మనకు కంట్రోల్ ఉంటే ఏ క్షణం మనం దేహాన్ని విడిచిపెట్టిపోతాం మనం చెప్పగలమా? చెప్పలేం. అంతేకాదు మనం ఏ దేహాన్ని మనం పొందాలి అనేది కూడా మనకు తెలియదు. ఈ కంట్రోలింగ్ పవర్ అంతా కూడా భగవంతుని చేతిలో ఉంది. ఈ దేహం భగవంతుడిది. అయితే ఇది కేవలం అద్దిల్లు లాంటిది అని మనం తెలుసుకోవాలి. ఈ దేహం అనేది ఒక అద్దిల్లు. భగవంతుడు మనకి దేహాన్ని ఇచ్చాడు అద్దిల్లుగా. ఈ అద్దింటిలో ఉండి మనం కొన్ని సత్కర్మలు ఆచరించి మళ్ళీ భగవత్ సాయుధ్యాన్ని పొందాలి. అయితే మనం ఈ అద్దింటిలోకి వచ్చేప్పుడు ఏం చేస్తామంటే, ఈ దేహమే నాది అని వ్యామోహంలో పడి, ఇది నా సొంతము అనుకుని ఈ దేహాన్ని నేను కాపాడుకుంటాను అని ఒక దేహాభిమానంలో మునిగిపోయి మనం ఏం చేస్తామంటే భగవంతుని విస్మరిస్తాం, ధర్మకార్యాలని విడిచిపెట్టేస్తాం. ఈ దేహాన్ని సుఖపెట్టడం కోసం ఒక అకృత్యమైనటువంటి కృత్యాలను ఆచరిస్తూ కొన్ని పాపకర్మలు చేస్తూ ఉంటాం దేహాన్ని సుఖపెట్టడం కోసం. ఈ దేహం సుఖపడాలంటే పెద్ద భవనం ఉండాలి, దేహం సుఖపడాలంటే రకరకాల వస్తువులు ఉండాలి, కార్లు ఉండాలి, భోగాలు ఉండాలి అని చెప్పి వాటి కోసం, దేహాన్ని సుఖపెట్టడం కోసమని మనం పాపకృత్యాలు ఆచరిస్తూ ఉంటాం. భగవంతుడు చూస్తాడు, నీకు పంపించిన పని ఏమిట్రా, నువ్వు చేస్తుంది ఏమిటి అని ఆయన ఆలోచించి ఒక నోటీస్ పంపిస్తాడు. ఎందుకంటే మనం ఒక అద్దింట్లో ఉన్నాం అనుకోండి, ఆ అద్దిల్లు నాది సొంతము అనుకుంటే అప్పుడు యజమాని ఏం చేస్తాడు, ఆ ఇంటి యజమాని ముందు ఒక నోటీస్ పంపిస్తాడు. అయ్యా ఈ ఇల్లు నీది కాదు, నువ్వు విడిచిపెట్టి ఖాళీ చేయవలసి ఉంటుందని మొదటి నోటీస్ వస్తుంది. ఏంటి మొదటి నోటీస్ అంటే, మన యొక్క ఈ వెంట్రుకలు తెల్లబడతాయి. వెంట్రుకలు తెల్లబడడం అనేది మొదటి నోటీస్ అనమాట. వెంట్రుకలు తెల్లబడ్డాయి అంటే అయ్యా నువ్వు మృత్యువుకు దగ్గర అవుతున్నావు అని అర్థం. అంటే నీకు సమయం దగ్గర పడుతుంది, ఎప్పటికైనా తెలుసుకో, నిజం తెలుసుకో, నువ్వు దేహంలోకి ఎందుకు వచ్చావో ఆ ధర్మాచరణ చెయ్యు అని. అప్పటికి మనం వినం, దానికి ఏవైనా రంగులు వాటిని పూసి ఇంకా యవ్వనంగా ఉండాలనుకుంటాం. సరే, రెండో నోటీస్ వస్తుంది. రెండో నోటీస్ ఏమిటంటే క్యాట్రాక్టర్ అనే ఒక పొర కప్పుతుంది కంటికి, చూపు మందగిస్తుంది. అంటే అది రెండో నోటీస్ అనమాట. ఎప్పటికైనా నువ్వు త్వరపడు, నువ్వు వచ్చిన పని ఏంటో తెలుసుకో, ధర్మాచరణ చెయ్యు అని భగవంతుడు గుర్తు చేస్తాడు. అప్పటికీ మనం వినం, దానికి ఏదో వైద్యం చేసుకుంటాం, కానీ ఇలా పాప ఆచరణ చేస్తాం తప్ప భగవంతుని విస్మరిస్తాం, ధర్మాచరణ చేయం. ఇక మూడవ నోటీస్ పంపిస్తాడు. మూడో నోటీస్ ఏంటంటే అప్పుడు దంతములు రాలుతాయి. దంతములు రాలిపోవడం అనేది మూడో నోటీస్ అనమాట. అయ్యా నీకు టైం దగ్గర అయిపోతుంది, ఈ శరీరాన్ని విడిచిపెట్టవలసినటువంటి సమయం ఆసనం అవుతుంది, ఎప్పటికైనా నిజం తెలుసుకో, ధర్మాచరణ ఆచరించు, సాధు సత్పురుషులను ఆశ్రయించు, సత్సంగాలు చెయ్యు అని భగవంతుడు గుర్తు చేయడానికే దంతములు రాలుతాయి. అప్పటికీ మనం విస్మరిస్తాం. ఇంకేవో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొన్ని దంతములు అనేవి మనం కట్టించుకుంటాం తప్ప మనం ఇది ఎందుకు వచ్చింది అనేది దాన్ని తెలుసుకునే ప్రయత్నం, ఇప్పటికైనా నాకు సమయం, మృత్యు దగ్గర అవుతున్నాను, నేను ఎప్పటికైనా ధర్మాచరణ ఆచరిస్తాననేది గుర్తించాం. సరే, భగవంతుడు ఇక 4వ నోటీస్ పంపిస్తాడు. అప్పుడు చర్మం ముడతలు పడుతుందన్నమాట. చర్మం ముడతలు పడడం అనేది చివరి నోటీస్. ఇంకా అప్పటికి కూడా మనం వినం, అయ్యో నా శరీరం ఇలా అయిపోతుందండి అని అంటుంటాం, ఇక డాక్టర్ని ఆశ్రయిస్తాను తప్ప. కానీ నేను వృద్ధుడిని అయిపోయాను, ముసలివాడిని అయిపోయాను, ఎప్పటికైనా ధర్మాన్ని ఆచరిస్తాను అనేది అనుకోం మనం. ఇంకా వ్యామోహం, ఇంకా నా మనవలు, ఇంకా వాళ్ళేదో ఇంకా నేను సంపాదించి వాళ్ళకి ఇచ్చేయాలి, లేదా వాళ్ళు ఇంకేదో అయిపోవాలనుకుంటుంటాం తప్ప సత్కర్మలు ఆచరించాలని అనుకోమన్నమాట మనం. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే, అప్పుడు 4 నోటీసులు వచ్చాయి కదా, 4 నోటీసులు వచ్చినా మనం స్పందించకపోతే ఇంకెవరు వస్తారండి? పోలీసులు వస్తారు. అప్పుడు ఏంటి, మనల్ని బంధించి తీసుకుపోతారు. ఆ పోలీసులే యమభటులు అనమాట. అప్పుడు భగవంతుడు యమధర్మరాజుని పంపిస్తాడు. ఆ యమధర్మరాజు గారు వచ్చి ఏం చేస్తారు, మెడలో పోలీసులు వచ్చి సంఖ్యలు వేసి మనకు లాక్కుపోయినట్టు మెడలో ఆయన యమపాసం వేసి లాక్కుపోతాడు. అయ్యో యమధర్మరాజు గారు, పోలీసు గారు, నేను పొరపాటు అయిపోయిందంటే నన్ను క్షమించండి, ఈసారి క్షమించి ఒక క్షణమైన అవకాశం ఇవ్వండి అంటే యమధర్మరాజు, యమస్య కరుణానాస్తి ధర్మస్య త్వరితాగతి, అయ్యా మరి అవకాశమే లేదు, నీకు ఎప్పటికి ఇచ్చింది 50, 60, 70 ఏళ్ళు ఇచ్చాం, నువ్వు వృధాపరి చేసావు, ఇక పద
ఇక నీ పని అక్కడ నీకు శిక్ష ఉంటుందని ఇక యమలోకంలో పడేస్తారనమాట. కాబట్టి ఇప్పటికైనా మనం సత్యాన్ని తెలుసుకోవాలి, భగవంతుడిని ఆశ్రయించాలి. మనం ఈ దేహం ఎందుకోసం వచ్చిందో మనం తెలుసుకోవాలి. ఈ దేహం ద్వారా ధర్మాచరణ చేయాలి, సాధు సత్పురుషుల్ని ఆశ్రయించాలి, సత్సంగాలు చేయాలి, సద్గ్రంథాలు పఠించాలి మనం. అప్పుడే ఈ జన్మకు ఒక సార్థకత వస్తుందన్నమాట అని మనకు. అందుకే భక్తి ప్రియాయై నమః అంటే అమ్మవారు భక్తికి ప్రియురాలు. అంటే ఎవరికైతే భక్తి ఉంటుందో అటువంటి భక్తుల్ని అమ్మ అమితంగా ప్రేమిస్తుందన్నమాట. కాబట్టి అమ్మ చేత ప్రేమింపబడాలి మనం. ఇప్పుడు మనం అమ్మ అంటే ఇష్టమని కాదు, కానీ అమ్మ మనల్ని ఇష్టపడుతుందా అనేది కావాలి. ఇప్పుడు ఎవరో ఒక ప్రధానమంత్రి గారు ఉన్న ప్రధానమంత్రి గారు నాకు చాలా ఇష్టమండి అంటే అది గొప్పతనం కాదు. ప్రధానమంత్రి అనాలి, వాడంటే నాకు చాలా ఇష్టమయ్యా, వాడు చేసే పనులు నాకు ఇష్టమయ్యా అని. కాబట్టి అమ్మ అనాలి, వీడి పనులు నాకు చాలా నచ్చాయి అని. కాబట్టి అమ్మ చేత మనం అలా పిలిపించుకోవాలంటే మనం సత్కర్మలు ఆచరించాలి. హరి ఓం తత్సత్. అయితే ఇక్కడ సునీతి ఎంత గొప్ప హృదయం గలదంటే, మరి ఎంత గొప్ప హృదయం ఉన్నది కనుకనే ధ్రువుడు లాంటి కొడుకును తన గర్భంలో పుట్టగలిగాడు. ధ్రువమండలాన్ని సృష్టించగలిగాడు ఆ ధ్రువుడు. ఆ తల్లికి అంత కీర్తి తెచ్చేయగలిగాడు. అయితే ఎప్పుడైతే ఆ ధ్రువుడు ఆ మాదిరిగా ఉండేటప్పటికీ తను ఒక్క మాట కూడా అనలేదు. అనకేమైందంటే ఒడిలోకి తీసుకుందంట. ఎందుకు నాన్న నువ్వు అంతగా బాధపడుతున్నావు? దుఃఖించొద్దు. ఈ ప్రపంచంలో ఎవరికి అపకారం చేయరు నాన్న, నువ్వు గుర్తుపెట్టుకో అని ఒళ్ళో కూర్చోబెట్టుకో. నా పిల్లవాడికి నేర్పిస్తుంది. నాన్న నువ్వు దుఃఖపడకు, ఈ దుఃఖానికి కారణము ఈ ప్రపంచంలో ఎవరి వల్లనో దుఃఖం వచ్చిందని మాత్రం నువ్వు అనుకోకు. ఎందుకంటే నీ మనసులో ఏముందంటే మా పింతల్లి వల్ల నాకు ఈ దుఃఖం కలిగింది, మా నాన్న వల్ల ఈ దుఃఖం కలిగింది అనుకుంటావు. తప్పు నాన్న. ఏదో జన్మలో మనం ఎవరినో దుఃఖపడి ఉంటాం, మన వల్ల వాళ్ళు దుఃఖపడి ఉంటారు. అందుగురించి మనకి ఈ జన్మలో మనకు ఇది ఉంటుంది. నాయన నువ్వు నిజంగా కూడా ఆవిడ చెప్పినట్టుగా మనం ఇది క్రితం జన్మలో ఎవరినో కష్టపెట్టి ఉంటాం. ఆ కష్టం ఇప్పుడు ఈ రూపంలో ఈ రుణంగా చేరిపోతుంది. నిజంగా కూడా నువ్వు చెప్పాలంటే తండ్రి, నువ్వు దురదృష్టవంతుడివే, కాకపోతే నా కడుపులో పుట్టావు, నా పాలతో నువ్వు పెరిగావు. సురుచి వాస్తవమే పలికింది, నేను రానిని కానీ కనీసం రాజుకు దాసిని కూడా కాదయ్యా అంటుందంట. ఆవిడకి ఎంత బాధ ఉంది చూడండి. అంటే ఒక మనిషి రుచికి ఎగబడితే నీతిని మర్చిపోతే ఆ నీతి ఎంత బాధపడుతుందని మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఉత్తన్నపాదుడు ఒక రాజు, అతనికి 2 భార్యలన్న భావన ఉండకూడదు. మన హృదయమే ఉత్తన్నపాదుడైతే రుచి వెనుక మనం పడితే ఈ నీతి మన కొరకు ఎంత బాధపడుతుందని ఆలోచించాలి. తానేమంటుంది? నిజమే సురుచి చెప్పినట్టుగా, నేను కనీసం మీ తండ్రికి రాణిని వదిలేసి దాసిని కూడా కాదయ్యా. ఒకవేళ దాసినైతే కూడా తనకేమన్నా ప్రేమ అభిమానం ఉండేదేమో, అది కూడా కాదు. అందుగురించి నీకు ఒక మాట చెప్పనా నాయన, నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకో, పలానా వాళ్ళ వల్ల నాకు దుఃఖం కలిగిందని వాళ్ళ మీద క్రోధం తెచ్చుకోవద్దు, వాళ్ళ మీద అసూయ పెంచుకోకూడదు. నీకు సురుచి సవతి తల్లి అయినాను సత్యమే బోధించింది నీకు. నువ్వు ఒక మాట గుర్తుపెట్టుకో, ఆవిడ అనడం వల్ల నీకు బాధ కలిగింది అనుకోకు, ఆవిడ నీకు సత్యం బోధించింది. ఆవిడ చెప్పినట్టుగా శ్రీహరి పాదాలను పట్టుకోను, నీకు ఏది రాదు అన్నీ దొరుకుతుంది అని చెప్పింది. ఎందుకంటే ఆవిడ ఒక మాట అన్నది, శ్రీహరి కృపతోటి నా కొడుకు మీ తండ్రి ఒళ్ళో కూర్చున్నాడు, నీకు శ్రీహరి కృప లేదు గనక నీకు అర్హత లేదన్నది. అనేటప్పటికీ తల్లి ఏమంటుందంటే చూడండి, మనం ఎప్పుడైనా మన జీవితంలో బిచ్చమెత్తుకోవాల్సిన పరిస్థితి వస్తే కూడా పక్కనున్న స్నేహితుడి దగ్గర కానీ బంధువు దగ్గర కానీ పోకూడదు. నువ్వు ఆ శ్రీహరినే బిచ్చమడుకో, శ్రీహరి నాకు ఇది లేదు నాకు ఇవ్వని చెప్పి ఆయన అడుగు. నువ్వు గుడికెళ్ళు, మనకు తెలుసుకోవాల్సింది కూడా మనం గుళ్ళోకి వెళ్ళి ఆ పరమేశ్వరుణ్ణి మనం ప్రార్థన చేయాలి. తండ్రి నాకు ఇదేదో లోటుగా కనబడుతుంది, ఇది లోటో కాదో నాకు తెలియదు, నువ్వు ఎందుకు నాకు ఇది లోటుగా ఇచ్చావో దీన్ని భర్తీ చేయి, ఏ విధంగా చేస్తావో తెలియదు, ఈ లోటు భర్తీ కావడం వల్ల నా జీవితం ఒక మంచి బాటలో పడుతుందని చెప్పి ప్రార్థన. ఆ తల్లి చెప్తుంది, నువ్వు బిచ్చం అడుక్కోవాల్సి వస్తే కూడా, నువ్వు యాచించవలసి వస్తే కూడా నువ్వు పక్క వాళ్ళని అడగకూడదు తండ్రి, ఆ శ్రీహరి పాదాలను పట్టుకో ఉంటుంది. ఆ పరమాత్మను అడుగుటే మంచిది. అతని కృప ఎంత ఉందంటే అక్షయం. అంటే అక్షయం అంటే ఏంటంటే నువ్వు ఎంత తోడుకున్నా కానీ అందులో ఉంటుంది అతని కృప అంత. అతను ఒకవేళ నీ మీద కృప చూపెట్టాడనుకో అంతే, ఈ ప్రపంచంలో నువ్వు పొందందంటే ఏం లేదు ధ్రువ. నువ్వు ఏమి దుఃఖపడొద్దు, నీ లోపల ఇంతగా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు శ్రీహరి పాదాలను పట్టుకో. ఆ చిన్న పిల్లవాడు, వాడికి ఏం తెలియదు, ఆ తల్లి దిక్కు చూస్తున్నాడు, ముఖం చూస్తున్నాడు, దీనంగా ముఖం పెట్టాడు. మా అమ్మ ఏం చెప్తుంది,
మా నాయన ఒళ్ళో కూర్చోవాలని నేను అనుకుంటే ఆ శ్రీహరి పాదాలను పట్టుకోబడుతుంది. ఇది ఏంటిది అర్థం కాని వయస్సు. వాడికి ఏం తెలుస్తుంది 5 సంవత్సరాల కుర్రవాడికి? అయితే కుమార, ఎందుకు ఆలోచిస్తున్నావు? ఆలోచించకు నాయన. ప్రేమ లేని అంతఃపురం కన్నా అడవే మేలు. అడవిలోకి వెళ్ళు, నీకు శ్రీహరి దొరుకుతాడు. నాన్న, నిన్ను ఒంటరిగా పంపడం లేదు. నువ్వు వెళ్ళు, ఇప్పుడు అడవిలోకి వెళ్ళి ఆ శ్రీహరిని వెతుకు. నేను నిన్ను ఒంటరిగా పంపడం లేదు. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఒంటరిగా పోతున్నావు 5 సంవత్సరాల పిల్లవాడిగా అనుకోకు. నీ వెనక నా ఆశీస్సులున్నాయి అని చెప్పి అంటుంది. అంతేకాకుండా నా ఆశీర్వచనం తోడిచ్చి పంపుతున్నాను ధ్రువ, నేను ఒంటరిగా వెళ్ళొచ్చుతున్నానని చెప్పి నువ్వు ఎక్కడ కూడా అనుకోకు. నా గర్భంలో ఉన్నప్పుడు నిన్ను రక్షించింది ఎవరు నాయన? నీకు ఆహారం ఇచ్చింది ఎవరు? ఈ చీకట్లో ఉన్నావు, నీకు చర్మం లేనప్పుడు నీకు మంట ఉంటే ఆ మంట పోయి చల్లదనం ఎవరిచ్చారు? ఆ శ్రీహరే ఇచ్చాడు. కనుక నువ్వు అడవిలోకి వెళ్ళు, ఆ శ్రీహరి పాదాలను పట్టుకో, శ్రీహరి కొరకు ప్రార్థన చేయి. అంతే, తల్లి గర్భంలో ఎవరైతే నిన్ను కాపాడావో వాడే నిన్ను అరణ్యంలో కాపాడుతాడని చెప్పాడంట. ఆ తల్లి చూడండి, ఒక్క మాట భర్తనంటలేదు, ఒక్క మాట సవితినంటలేదు. పిల్లవాడికి ఏం నేర్పిస్తుంది? శ్రీహరి పాదాలను పట్టుకో. అడుక్కోవాల్సి వస్తే, యాచించవలసి వస్తే నువ్వు ఎవరిని ప్రపంచంలో యాచించకు, ఒక శ్రీహరినే యాచించు. ఆ శ్రీహరి నాకు ఇది కావాలని చెప్పి యాచించు. నారాయణ, ఇది నాకు కావాలని యాచించు. అయితే ఇంక అప్పుడే ధ్రువుడు నిశ్చయించుకున్నాడు అడవిలోకి వెళ్ళాలని చెప్పేసి. తల్లికి సాష్టాంగ నమస్కారం చేసి బిడ్డే ఆ తల నిమురుతూ ఆ తల్లి ఆశీర్వదించింది. కుమార, నాకు నమస్కరించితివి, అలాగే తన బిడ్డను అన్ని విధాలుగా అవమానపరిచిన తన సవితి దగ్గరికి వెళ్ళి కూడా ఆశీర్వచనం తీసుకొని తండ్రి ఆశీర్వచనం తీసుకున్నది. అంటే తాను చెప్పొచ్చు, ఆమెను ఎందుకురా, ఆమెకు మొక్కాల్సిన అవసరం ఏముంది? నా కాళ్ళు మొక్కిన నేను ఆశీర్వదిస్తున్నాను, నిన్ను అవమానపరిచిన మీ నాయన, ఆయన కాళ్ళు మొక్కడం ఎందుకు? వెళ్ళు, నువ్వు వెళ్ళే ఆ శ్రీహరి కొరకు వెతుకు అనలేదు. తాను ఏం చెప్పిందంటే, బిడ్డ, నువ్వు నా కాళ్ళు మొక్కావు, నా ఆశీర్వచనం నీకు ఎప్పటికి ఉంటుంది. నువ్వు ఎందుకంటే నిన్ను నవమాసాలు మోసి కన్ని పెంచింది నేను గనక. కానీ నువ్వు ఆశీర్వచనం తీసుకోవాల్సింది ఇంకా 2 ఉన్నారు. వెళ్ళు, నీ తండ్రి యొక్క ఆశీర్వచనం తీసుకో, అలాగే నీ పింతల్లి యొక్క ఆశీర్వచనం తీసుకో అని చెప్పింది. అంతేగాని బిడ్డలో ద్వేషం నేర్పడం లేదు. అందుగురించి ధ్రువుడు అంత గొప్పవాడు కావడానికి కారణం ఇక్కడ తల్లే. ఈరోజు తల్లులు కూడా ఆలోచించాల్సిందంతా ఇదే. తల్లులు ఏ మాదిరిగా అయిపోయారు, తండ్రులు ఏ మాదిరిగా అయిపోయారంటే, పిల్లలకు మీ నాయనారా బుద్ధి లేదు, ఆయనకేం సంపాదించుతాడు, మనల్ని ఇలాగే కష్టపెడతాడంటాడు. ఆ తండ్రి ఏమంటాడు, మీ అమ్మ నారా ఇలాంటిదిరా, పలానా రోజు అలా చేసింది ఇలా చేసింది అని బిడ్డలకు చెప్తారు. అంటే పై వాళ్ళ గురించి ఇంకెంత చెప్తారో మనం ఆలోచించుకోవాలి. భార్యాభర్తలు తల్లిదండ్రులు ఒకరిని మీద ఒకరు పిల్లలకు నేర్పించే వాళ్ళు ఆ బామ్మ గురించి ఎలా చెప్తారో, మా అమ్మ గురించి ఎలా చెప్తారో, తాతల గురించి ఎలా చెప్తారో మనం ఆలోచించాలి. वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाने रे। वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाने रे। पर दुखे उपकार करे तो मन अभिमान न आने रे। वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाने रे। रघुपति राघव राजा राम सकल लोक मां सहुने वंदे। निंदा न करे के निरे। वाच काछ मन निश्चल राखे। धन धन जननी दैनी रे। वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाने रे। गोविंद बोलो हरि गोपाल बोलो, राधा रमण हरि गोपाल बोलो। समदृष्टि ने तृष्णा त्यागी। परस्त्री जेने मात रे। जिह्वा
असत्य न बोले पर धन न झाले हाथ रे। वैष्णव जन तो तेने कहे जे पीड़ पराई जान रे। मोह माया व्यापे नहीं जेने दृढ़ वैराग्य जेना मन मारे। राम नाम शु ताली लागी सकल तीरथ तेना तन मारे। वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जान रे। ససని ససని సని ససని ని పప మమ సగ మగ మా ప మమ ని గని సా। वन लोभी ने सपट रहित थे काम क्रोध निवारा रे। भणे नरसैयो तेनु दर्शन करता कुळे को तेरा तार्या रे। वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाने रे। पर दुखे उपकार करे तो ये मन अभिमान ना आने रे। वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाने रे। पीड़ पराई